ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. దేవతల ఆవాసం శ్రీ మహావిష్ణువు ధన్యుడిగా మహాలక్ష్మితో కలిసి సింహాసనంపై వెలుగుతో తేజోమయంగా ఉన్నాడు. ఆ లోకల్లో ఉండే 8 ప్రముఖ గంధర్వుల్లో ఒక్కడే మన కథానాయకుడు శంకుకర్ణుడు. ఒకరోజు బ్రహ్మపూజ ప్రారంభానికి సిద్ధమవుతున్నాడు. శంకుకర్ణుడు మాత్రం మూలరాముని ధ్యానంలో మునిగిపోయాడు. బ్రహ్మ కోపంగా, శంకుకర్ణ, నీ తలజారిన ధ్యానం నీ విధిని మార్చింది. నీవు భూమిపై మానవుడిగా పుట్టాలి. శంకుకర్ణుడు, ప్రభు, శిక్షగా కాదు, అవకాశంగా భావిస్తున్నాను. ఈ శాపం ఒక పునీతమైన మార్గాన్ని తెరిచింది. శంకుకర్ణుడు భూమిపై పుట్టాడు. భగవంతుని కోసం పునర్వారసత్వంగా జన్మల జీవితం ప్రారంభమైంది. ప్రథమ జన్మలో శంకుకర్ణుడు పుట్టాడు ప్రహ్లాదుడిగా. అతని ఊపిరిలో ఊహలో నారాయణుని నామమే నిండింది. ప్రహ్లాదుడిగా, హిరణ్యకశిపుడి కుమారుడిగా, దానవుల వంశంలో జన్మించిన ఆయన హృదయం విష్ణుమయమైంది. అతని ఊపిరిలో ఊహలో నారాయణుని నామమే నింగింది. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. హిరణ్యకశిపు, నారాయణుడి పేరు ఎందుకు చెబుతున్నావు? ప్రహ్లాదుడు, ఆయనే నా ఆరాధ్యుడు. తండ్రి, హిరణ్యకశిపుడు కోపంగా మారాడు. తన కుమారుణ్ణే హత్య చేయాలని నిర్ణయించాడు. హిరణ్యకశిపు సేవకుడు విషమిచ్చాడు. ప్రహ్లాదుడు త్రాగి ధ్యానంలోకి వెళ్ళాడు. ఓం నమో నారాయణాయ. ఏనుగులతో తొక్కించారు, వారు నమస్కరించాయి. సర్పాలతో చుట్టించాదు, కానీ వారు విషహీనులయ్యారు. ప్రహ్లాద, నేను ఉన్న ఈ విశ్వంలో నారాయణుడి పేరు ఎందుకు చెబుతున్నావు? అగ్నిలో హోలిక ప్రహ్లాదునితో కూర్చుంది. అగ్ని దహించేది ప్రహ్లాదుడిని కాదు, హోలికనే. ప్రహ్లాదుడు నిలబడిపోయాడు ధ్యానంలో నారాయణ నామస్మరణతో. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అగ్ని మధ్యలో ధ్యానంలో నిలబడిన ప్రహ్లాదుడు. అగ్ని కూడా భక్తుడిని తాకలేకపోయింది. హిరణ్యకశిపుడు, నీ నారాయణుడు ప్రతిదానిలో ఉన్నాడా? ఈ స్తంభంలో కూడా? ప్రహ్లాదుడు, అవును, ఆయన సర్వత్రా ఉన్నాడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టగానే విశ్వరూపం ప్రదర్శిస్తూ నరసింహుడు అవతరించాడు. అర్ధమానవుడు, అర్ధసింహం కోపంతో ధర్మరక్షణ కోసం హిరణ్యకశిపుణ్ణి ప్రహ్లాదుని చుట్టూ నిశితంగా చీల్చాడు. నిబంధనలన్నీ దాటి భగవంతుని కార్యాన్ని నెరవేర్చాడు. ప్రహ్లాదుడు, స్వామి, కోపం తగ్గించండి. మీ భక్తుడు మిమ్మల్ని వందనం చేస్తున్నాడు. నరసింహుడు, ప్రహ్లాద, నీ భక్తికి అంతు లేదు. నీ తండ్రిని నేను పావనం చేస్తాను. నీవు జన్మ జన్మలకు నా భక్తుడివే కావాలి. జ్వాలామాలినం తప్త హేమ సంకాశం చతుర్భుజం శంఖచక్రాభయాన్వితం నృసింహం దీప్తం సురలోకవన్యం భక్తప్రియం నృత్యతండవప్రియం. ఓం నమో నృసింహాయ నమః. ఓం నమో నృసింహాయ నమః. కాలచక్రం నెమ్మదిగా తిరుగుతూ శంకుకర్ణుని రూపం మసకబిందుగా మారుతూ వ్యాసరాయ రూపంలోకి మారుతుంది. విజయనగర సామ్రాజ్యంలో రాజుల గురువుగా మారారు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనంలో కూర్చొని ఉన్నారు. రాజకీయం, భక్తి రెండూ మేళవించిన వ్యాసరాయలు. వ్యాసరాయ తులసితో వేదమంత్రాలతో హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. దక్షిణాదిలో వివిధ ప్రదేశాలు ప్రతిష్ఠాపించారు. శ్రీకృష్ణదేవరాయుల ముఖంలో వినయభావం,
గురూజీ, మీ ఆశీస్సులతో నా రాజ్యం ధర్మపదంలో నడుస్తోంది. వ్యాసరాయలు: ధర్మమే రాజ్యానికి రక్షణ. హరిభక్తితో నడిపిస్తే భగవంతుడు ఆరక్షణగా ఉంటాడు. వ్యాసరాయ్ ఒక వృక్షం కింద ప్రజలందరికీ ధర్మ బోధిస్తున్నాడు. భిక్షుకులు, బ్రాహ్మణులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. వ్యాసరాయ నదీ తీరంలో ధ్యానంలో ఉండగా అయినా లోపల శంకుకర్ణుని నారాయణ భక్తి అగ్ని అలానే మిగిలింది. ఓం నారాయణాయ, ఓం నారాయణాయ. కాలచక్రం తిరుగుతుంది. ఆకాశంలో శంకుకర్ణుని శుద్ధాత్మ రూపం వెలుగుతో దిగివస్తోంది. అది రాఘవేంద్ర స్వామిగా రూపాంతరం చెందుతుంది. రాఘవేంద్ర స్వామి పల్లకిలో వెళ్తున్నారు. ప్రజలు దండం పెట్టుకుంటున్నారు. ఆయన జీవితం ఒక నడిచే దేవాలయం. రాఘవేంద్ర స్వామి జీవుల బాధలను తీర్చిన మహాయోగి. భక్తులను ఉద్ధరించేందుకు రాఘవేంద్ర స్వామి మంత్రాలయాన్ని చేరుకున్నారు. నా బంధువులారా, భయపడకండి. మీకోసం నేను ఇక్కడే ఉంటాను. ఈ బృందావనంలో నుండే నేను 700 సంవత్సరాలు మిమ్మల్ని రక్షిస్తాను. స్వామి తపస్సులో లీనమయ్యారు. ఆయన జపమాల చేతి నుంచి జారిపడింది. జీవసమాధి పూర్తయింది. ఇప్పటికీ మంత్రాలయంలో అయ్యా శ్రీ రాఘవేంద్ర అని పిలిస్తే శంకుకర్ణుడి ఆత్మ భక్తుని పక్కన నిలుస్తుంది. ప్రహ్లాదునిగా ధర్మం కోసం జీవితమును పెట్టాడు. వ్యాసరాయగా రాజ్యాన్ని రక్షించాడు. రాఘవేంద్ర స్వామిగా జీవుల దుఃఖాన్ని పోగొట్టాడు. శంకుకర్ణుడు మన ముందు ఒకే బోధనతో నిలుస్తాడు. ధర్మానుసారం జీవించు, భగవంతుని నామాన్ని జపించు, భయపడవద్దు, ఆయన రక్షిస్తాడు. ప్రతి రూపం భక్తి, సేవ, రక్షణకు సంబంధించి విభిన్న దృశ్యంలో ఉంటుంది. కానీ అందులో ఒకే ఆత్మ ప్రతిఫలితమవుతుంది. వీరి వెనుక శ్రీ మహావిష్ణువు యొక్క ఛాయ దివ్యకాంతిగా మెరుస్తూ ఉంటుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నారాయణాయ.